హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఈవీఎస్ పేపర్ 1 కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. క్రియాశీల మురుగులో నీటి శాతం 97% ఉంటుంది. గడియారంలోని లోలకం యొక్క చలనం డోలనా చలనం. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డును ఏమని పిలుస్తారు? పాలిస్టర్. పట్టుపురుగు యొక్క గొంగళి పురుగు ఏ ఆకులను తింటుంది? మల్బరీ ఆకులను తింటుంది. ఉప్పు మరియు కర్పూరం నుండి పదార్థాలను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు? ఉత్సాతనం. పిన్ హోల్ కెమెరాపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుటకు కారణం? కాంతి రుజుమార్గం ప్రయాణం చేయడం. నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో నీటిలోని సూక్ష్మజీవులను చంపే ప్రక్రియ పేరు ఏమిటి? క్లోరినేషన్. క్రింది వాటిలో గుల్మ మొక్కలకు ఉదాహరణ? తులసి. పక్షుల పాదం కాలి గోళ్ళు ఆకారం దేనిపై ఆధారపడి ఉంటుంది? అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16న జరుపుకుంటారు. ఇది 1945 నుంచి స్టార్ట్ అయింది. టై అండ్ డై లేదా జమదాని పట్టు అని ఏ పట్టుకు పేరు? వెంకటగిరి పట్టుకి ఆ పేరు ఉంది. స్కర్కీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చని తేల్చిన వారు? జేమ్స్ లిండ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోటలు నిర్మాతలను సరిగ్గా జతపరచుము. 1 గద్వాల్ కోట. ఏ రేచర్ల సింగమ్మ నాయకుడు. 2 రాచకొండ కోట. బి ప్రతాప్ రుద్రుడు. 3 దోమకొండ కోట. సి సోమనాద్రి. 4 మెదక్ కోట కామినేని వంశస్థుడు. సరైన సమాధానం 1 సి, 2 ఏ, 3 డి, 4 బి. భారతదేశం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది? భారతదేశం మధ్యగా అరావళి రాజ్మహల్ కొండలు ఉన్నాయి. నా పేరు శివ. మా ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్యలు ఉంటారు. మాది డాష్ ఉమ్మడి కుటుంబం. దిక్కులను గురించి తెలుపు ఈ కింది వాక్యాలలో అసత్యమైనది. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు కుడి చేతి వైపు ఉన్న దిక్కు ఉత్తరం దిక్కు. ఇది అసత్యమైనది. సాంఘిక శాస్త్రం పరిధి
చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవునికి, ప్రస్తుత సమాజానికి సంబంధించినది అని అభిప్రాయపడినది. సరైన సమాధానం నికోలస్ రైట్. క్రింది వానిలో ప్రశ్నించడం, పరికల్పన చేయడం అను విద్యా ప్రమాణం సాధించడానికి ఉద్దేశించిన కృత్యాలను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఏ. మీకు తెలుసా. బి. ఊహించండి. జట్లలో చర్చించండి. సి. మార్చి చేయండి. సరైన సమాధానం ఏబి మరియు సి. పరీక్షలకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా విషయాలను వరుసల్లో అమర్చడం కాకుండా విద్యార్థులలో భావనాత్మక అవగాహన అభివృద్ధి అయ్యేలా చూడాలని సూచించినది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. క్రింది వానిలో జాన్ అమేదన్ కమ్యూనియన్కు సంబంధించిన దానిని గుర్తించండి. ది వరల్డ్ ఆఫ్ సైన్స్ అబ్జెక్ట్ పుస్తకం రాశాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.